ఒక ఆవిడ వచ్చి అమాయకంగా ఏమండి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టామండి, అది కుళ్ళిపోయిందండి, ఇక్కడ కొట్టామండి, ఇది కూడా కుళ్ళిపోయింది, ఏం చేయమంటారు? మరి ఏం చెప్పాలో చెప్పండి మీరు ఎవరైనా. నాకు జాలేసింది నిజంగా. పెద్ద వయస్సు ఆవిడకి ఏదో మనసులో శంక ఉంది. అంటే పాపం ఆవిడకి బెంగ ఏమిటంటే ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది మనకి జరగబోయే అశుభానికి ఏమన్నా సూచనేమో. ఎంత గుడ్డి నమ్మకం అండి. మన జీవితం ఇంత చేస్తే కొబ్బరికాయ మీద ఆధారపడి ఉందా? ఇక్కడే ఎందుకు అని ఆలోచించాలి. కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి నీ జీవితం కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? పైగా మనం కొట్లో కొనేటప్పుడు దేవుడి కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం, కానీ కుళ్ళిపోయింది కొనమే. మనం కావాలని చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అదేదో అనుకోకుండా లోపల కుళ్ళిపోతే మనం ఏం చేస్తామండి? అది అమ్మేవాడికి తెలుసా, మనకు తెలుసా? అలాగనే ఏమండి, దేవుడికి తెలుసు కదండి, నా చేతికి మంచి కొబ్బరికాయ ఇచ్చేలా చేయొచ్చు కదా, దేవుడికి వేరే పని ఏమి లేదా? నీ కొబ్బరికాయ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడా? అంచేతను మనం ఈ ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన పక్కకి వెళ్ళిపోతుంది.